రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా అటు ఉత్తర కావచ్చు, దక్షిణ జిల్లాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే బయటికెళ్ళాలంటే ప్రజలు జనుకుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? హైయెస్ట్‌కి ఎంత నమోదవుతుంది? ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో క్రమేపీ ఎండ తీవ్రత అనేది రోజురోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా మనకి ఈవెన్ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ 17 తారీఖుల వరకు కూడా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజుల్లో కూడా ఫస్ట్ రోజు మనం చూసుకున్నట్లయితే 3 డిస్ట్రిక్ట్స్ మినహా మ్యాక్సిమం అంతా కూడా 30 జిల్లాలకు కూడా ఈ యొక్క యెల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఆహ్, ఆహ్, చూసుకున్నట్లయితే రాగల 4, 5 రోజులు కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉండే ఈ యొక్క అంచనా వేయడం జరుగుతుంది. సో, 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందా? దాటే అవకాశం? ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ యొక్క నమోదవుతున్నటువంటి గణాంకాలను బట్టి మనం చెప్పగలిగితే ప్రస్తుతం మనకున్నటువంటి అంచనా ప్రకారం రాగల 4, 5 రోజుల్లో కూడా కొన్ని జిల్లాల్లో 36-40 వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఉండే అవకాశం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 41-44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, అలాగే మంచిర్యాల్, అలాగే నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో ఈ యొక్క జిల్లాలకు రానున్న రోజుల్లో ఈ యొక్క ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండి సుమారు 4 డిగ్రీల వరకు కూడా సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రెడ్ అలర్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొనసాగుతున్నటువంటి పవనాలు అయితే ఏంటి, రాష్ట్రం మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క అంచనా ప్రకారం 41-44 డిగ్రీల వరకు కూడా ఉత్తర తెలంగాణలోను, ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 36-40 డిగ్రీల వరకు కూడా ఈ ఎండ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. దాని తగ్గట్టు అంచనా ప్రకారం ఈ యొక్క ఉత్తర జిల్లాలకు రానున్న 4 రోజులు కూడా తీవ్రత అనేది హెచ్చుగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రానున్న 4 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లా హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉందా? హీట్ వేవ్స్ ఎప్పటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఆ వాతావరణ శాఖ ఏం అంచనా వేస్తుంది? ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేసే అంతగా అయితే లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సాధారణం కంటే కూడా 5 డిగ్రీలు ఎప్పుడైతే నమోదవుతుందో అంటే యొక్క దీర్ఘకాల యొక్క సగటు కంటే కూడా 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యినప్పుడు మాత్రమే ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే 1-2 డిగ్రీలు అధికంగా మనకి ఈ యొక్క ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. రాగల 4 రోజుల్లో కూడా ఎండ తీవ్రత అనేది 4 డిగ్రీలు అధికంగా ఉంటుంది కాబట్టి హెచ్చరికలు జారీ చేసే అంత స్థితి అయితే ప్రస్తుతం అయితే లేదని చెప్పుకోవచ్చు. కమింగ్ టు జిహెచ్ఎంసీలో హైయెస్ట్ ఎంత నమోదవుతున్నాయి? లోయెస్ట్ టెంపరేచర్స్ ఎంత? ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 37 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్లోనే 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వడం జరుగుతుంది. పగటిపూటలో ఏ సమయంలో ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉంది? ఏ సమయంలో ఎక్కువ అంటే అలర్ట్స్ కావచ్చు, ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట మనకి సుమారు 11:30 నుంచి సుమారు 3:30 ప్రాంతంలో ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క సమయంలోనే ఈ యొక్క తీవ్రత దృష్ట్యా ఎక్కువ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ప్రజలు కొంచెం శ్రద్ధగాను ఎప్పుడు కూడా మంచినీళ్ళు అనేది తాగడం వల్ల శరీరం అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఎండ బారిన పడకుండా కూడా ఎవరిని వారు సంరక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 9 అయితే చాలు, నిత్యం వెహికల్స్ హెవీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎండల తీవ్రత చాలా తక్కువ మంది వస్తున్నారు. పనుల నిమిత్తం బయటకు వచ్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే వలస కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, ఇంకా ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారో వారు మాత్రం వీలు చిక్కినప్పుడల్లా కూడా కొంచెం విశ్రాంతి తీసుకోవడం, అలాగే విశ్రాంతి సమయాల్లో ఎక్కువ వాటర్ అనేది తీసుకోవడం వల్ల శరీరానికి డీహైడ్రేట్ కాకుండా, అలాగే ఎండబారిన పడకుండా కూడా ఈ యొక్క శరీరాన్ని సంరక్షించుకోవచ్చు. అట్లాగే ముఖ్యంగా ఎప్పుడైతే మనం వాహనాలతో ఎండలో ప్రయాణిస్తామో
తలను కప్పుకోవడం ద్వారా, అలాగే ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి దుస్తులు, అలాగే కాటన్ వీలైనంత వరకు కూడా కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఈ యొక్క ఎండ నుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో హైయెస్ట్గా ఎంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మేలో ఎక్కువ ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా భూ ఉపరిపొర అనేది కూడా అధికమైనటువంటి వేడి అనేది మే నెలలోనే మనకి ఎక్కువ నమోదవుతూ ఉంటుంది. మార్చిలో కనుక చూసుకున్నట్లయితే 3 రోజుల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అవుతుంది. మనం ఆల్మోస్ట్ ఈ యొక్క మార్చ్ చివరిలో ఉన్నాం కాబట్టి 3వ వారంలో మనం ఉన్నాము. సో రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, ఇటు సిటీలో కావచ్చు అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కొంచెం రాత్రిపూట చల్లటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద దక్షిణ గాలులతో పాటు నైరుతి గాలులు కూడా వీయడం వల్ల ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. బట్ రానున్న రోజుల్లో క్రమేపీ పెరిగే అవకాశం కూడా ఈ మార్చి నెలలో ఏమైనా చల్లటి కబురు ఏమైనా ఉంటుందా? ఏమైనా వర్ష సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎప్పుడైతే ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుందో ఈ ఉష్ణతాపాన్ని మనకి అప్పుడప్పుడు కూడా ఈ యొక్క మనకి వచ్చేటువంటి చిరుజల్లులతో వచ్చేటువంటి మేఘాకృతమైనటువంటి వర్షం కూడా మనకి అప్పుడప్పుడు ఈ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందే అవకాశం అయితే కలిగి ఉంటుంది. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క వర్ష సూచనలు అనేవి ఏమీ ప్రస్తుతం లేవు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈరోజు నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్, వరంగల్ ఈ జిల్లాలు మినహా అన్ని జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసి మొత్తం కూడా ఎల్లో అలర్ట్ ఇటు ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి జిల్లాలు ఉన్నాయో వీటికి మొత్తం ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. సో రెండో రోజు రేపు నిజామాబాదు, నాగర్ కర్నూలు, ఆదిలాబాదు, ఈ విధంగా మంచిర్యాల కావచ్చు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఈ విధంగా 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. బయటకు వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఆరెంజ్ అలర్ట్ అంటే దాదాపు 41 నుండి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. అలాంటిది 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో అటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 5 రోజుల పాటు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు, ఇటు సిటీలో కూడా 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పనుల నిమిత్తం మాత్రమే బయటికి రావాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అటు రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శివతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.